ఈ దేశంలో సంపద సృష్టిస్తున్న వర్గాల నుంచి సంపద ఎంత దొరుకుతుందో మీకు తెలుసు, కానీ ఈ వర్గాలకు ఎంత పంచుతున్నారు మీరు? ఇదొక అంశం. ఇక రెండో అంశం చూడరు. ఇట్లా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటా, ఈ కోటా 10% తెలంగాణ రాష్ట్రంలో ఇస్తా ఉన్నారు. దాంట్లో కూడా ఇప్పుడు వీళ్ళకి పోగా ఈ ఏదైతే 50% ఉందో 52% ఏదైతే అంటున్నారో 52%, ఇప్పుడు 50% దాటొద్దని చెప్పి ఇందిరా సాహ్ని కేసులో చెప్పారు. 50% దాటొద్దని చెప్పి ఇప్పుడు 52 అయింది. అయితే ఎస్టీలకు పెంచుకునే కాడ ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం పెరగాలి, అది రాజ్యాంగంలో రావాలి. కానీ ఏ రాజ్యాంగంలో లేనటువంటి ఈడబ్ల్యూఎస్ని 10% ఇచ్చి రాజ్యాంగంలో పొందుపరిచిన 60% మంది బీసీలకు 27% ఇచ్చి ఇలా దొంగతనం ఎత్తుకపోతా ఉన్నారు. మరి ఇక్కడ బీసీలకు పెంచుదామంటేనేమో 50% దాటుతున్నాను వాళ్ళు. బీసీలు మనుషులు కాదా? ఎక్కడ న్యాయస్థానాలు ఇవన్నీ? మొత్తం అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా కూర్చొని బీసీల బతుకులతో ఆడతారా? బీసీ వానికి రిజర్వేషన్ 1% ఇస్తామని అబ్బో వద్దు, ఈ దేశం నాశనం అవుతుందట. ఏ పరీక్షలు రాసి వచ్చారు సార్ మీరంతా? జడ్జిలు అయ్యారు. ఏ పరీక్షలు రాసి జడ్జిలు అయ్యారు మీరు? డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాయండి మీరు కూడా. ఒక ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లయితే, యూపీఎస్సీ ఎట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందో దాంట్లో పరీక్ష రాసి రారు మీరు? చూద్దాం. కాదు, ఎడ్జిసి టీచర్కి ఆయనకు 1,00,000 పరీక్షలు ఉంటాయి. ఆయన టెట్ రాయాలి, ఆయన బీఈడీ చేయాలి, ముందు డిగ్రీ చేసి ఉండాలి. ఇవన్నీ రాసి వస్తే ఆయన ఎస్జిటి టీచర్. మరి ఇలా బతుకులు మార్చి ఐపీఎస్లను ప్రశ్నించేటువంటి జడ్జిలకు ఏం పరీక్ష ఉన్నదని? ఇవాళ జడ్జీలలో కూడా బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉంది. బీసీల ఇష్యూ రాగానే ఓలొల్లి. మరి ఇప్పుడు మాట్లాడదా కోర్టు? ఎట్లనా 8 లక్షలు ఉన్నోనికి 0 ఎట్లా, ఆదాయం లేనటువంటి బీసీల వెనకబడిన తరగతులకు 55,000 ఎట్లా కట్టమంటామని అడగదా జడ్జు? అడగాలి కదా కోర్టు. ఇది అడగదు. ఎందుకంటే ఆడ జడ్జి అప్పర్ క్యాస్టే, వీళ్ళు పాలసీలు చేసేది అప్పర్ క్యాస్టే. మరి బీసీ బిడ్డలకు దక్కాల్సింది ఎందుకు దక్కలేదు?